బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేస్ కేసులో దాదాపుగా 6 గంటలకు మాజీ మంత్రి కేటీఆర్ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేసు కంపెనీ చెప్పిన వివరాల ఆధారంగా కేటీఆర్ను విచారిస్తున్నారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రభుత్వం ఎందుకు పెట్టుబడులు పెట్టిందని ప్రశ్నలు అడుగుతున్నారు. కేబినెట్ అనుమతి లేకుండా డబ్బులు చెల్లించడంపై క్వశ్చన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఫార్ములా ఈ రేసు కేసులో దాదాపుగా 6 గంటలుగా మాజీ మంత్రి కేటీఆర్ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఫార్ములా ఈ కారు రేస్ కంపెనీ చెప్పిన వివరాల ఆధారంగా కేటీఆర్ను విచారిస్తున్నారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రభుత్వం ఎందుకు పెట్టుబడులు పెట్టిందని ప్రశ్నలు అడుగుతున్నారు. కేబినెట్ అనుమతి లేకుండా డబ్బులు చెల్లించడంపై క్వశ్చనింగ్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత ఫోన్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? అయితే ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకి కేటీఆర్ ఎలా సమాధానం చెప్తున్నారు? ఉదయం 10:30కు స్టార్ట్ అయినటువంటి కేటీఆర్ విచారణ ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. దాదాపు 5 గంటలుగా ఈ విచారణ అయితే కొనసాగుతుంది. ఉదయం 10 గంటల తర్వాత ప్రారంభమైన తర్వాత మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో లంచ్ కి కొంత సమయం ఇచ్చారు. దాని తర్వాత తిరిగి మళ్ళీ విచారణ ప్రారంభమైంది. అయితే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించినటువంటి పూర్తి ప్రక్రియకు సంబంధించినటువంటి అంశంలో వివిధ కోణాల్లో కేటీఆర్ ని విచారిస్తున్నారు. ఏసీబీ ముగ్గురు బృందంతో కూడినటువంటి వాళ్ళు ఇటు కేటీఆర్ ని విచారిస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో కేటీఆర్ కు చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే నిధులు బదిలీ చేసేటప్పుడు ఆర్బీఐ అంటే అనుమతి లేకుండా నిధులు బదిలీ చేయడము తప్పని మీకు తెలియదా అంటూ కూడా వాళ్ళు క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వ రంగకు అంటే ప్రైవేటు ఏజెన్సీలు ఇలాంటి అంటే ఈ కార్ రేస్ ఫార్ములాలో ఇన్వాల్వ్ అయితే ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యింది, వాళ్ళు పంపించాల్సిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏజెన్సీ అంటే ఏదైతే స్పాన్సర్ గా ఉన్నటువంటి కంపెనీస్ ఫండ్ రిలీజ్ చేయాల్సినటువంటి అంశానికి సంబంధించి ఎందుకు హెచ్ఎండిఏ నుంచి డైరెక్ట్ గా ప్రభుత్వం అమౌంట్ పంపించాల్సి వచ్చిందన్న అంశాలపైన పూర్తిగా వీళ్ళు ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. దాదాపు ఉదయం నుంచి కూడా 30 నుంచి 40 ప్రశ్నలు క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. వివిధ కోణాల్లో క్వశ్చన్ చేస్తున్నారు. అంతేకాకుండా A2 A3 గా ఉన్నటువంటి ఇటు అరవింద్ కుమార్ తో పాటు బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు ఇటు కేటీఆర్ ని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఎఫ్ఈఓ సంస్థకు సంబంధించినటువంటి సీఈఓ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా పూర్తి స్థాయిలో కేటీఆర్ ని ప్రశ్నిస్తున్నట్టుగా తెలిసింది. అయితే పూర్తి స్థాయిలో 55 కోట్లు అంటే అవినీతికి పాల్పడడమే కాకుండా, అంటే ఎట్లాంటి కేబినెట్ అప్రూవల్ లేకుండా, ఇటు ఆర్బీఐ పర్మిషన్ తీసుకోకుండా, ఇటు గవర్నర్ పర్మిషన్స్ తీసుకోకుండా ఎందుకు ఫండ్స్ ట్రాన్స్ఫర్ అంటే విదేశీ సంస్థకు హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఎందుకు నిధులు బదిలీ చేయాల్సి వచ్చిందన్న అంశానికి పైన కూడా వీళ్ళు క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే అంటే ఏదైనా ప్రక్రియ చేసినప్పుడు ఈ కార్ ఫార్ములాకు సంబంధించినటువంటి ఇక్కడ పోటీ జరుగుతున్నప్పుడు పూర్తి స్థాయిలో కేవలం మౌలిక సదుపాయాల అంశానికి సంబంధించి ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. కానీ అవన్నీ పక్కన పెట్టి పూర్తి స్థాయిలో మీరు నిధులు అంటే మళ్లించేంత వరకు, నిధులు ట్రాన్స్ఫర్ చేసేంత వరకు కూడా మీరు ఎందుకు ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే కేవలం అక్కడ అంటే ఈ కార్ రేస్ నిర్వహించేటువంటి హైదరాబాద్ లో దాదాపు 2.8 కిలోమీటర్లకు సంబంధించినటువంటి ఏదైతే ప్లేస్ ఉందో అక్కడ రోడ్లు కావచ్చు, ఇతరత్ర మౌలిక సదుపాయాల గురించి మేము అక్కడ ఇన్వాల్వ్ అయ్యాము అన్నట్టుగా కూడా కేటీఆర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఏసీబీ అడిగినటువంటి ప్రశ్నలకు పూర్తి స్థాయిలో కేసీఆర్ సమాధానం ఇవ్వకుండా కొంత చిరగ్గా ఆన్సర్ ఇస్తున్నట్టుగా కూడా మనకు ఉన్నటువంటి కొంత మేరకు అయితే సమాచారం అయితే అందుతుంది. అయితే ఏదైతే స్పాన్సర్స్ సంస్థ అంటే అమౌంట్ బదిలీ చేయకుండా అది డ్రాప్ అయినప్పుడు ఎందుకు మీరు కంటిన్యూ చేయాల్సి వచ్చిందంటే, ఒకవైపు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే ఇతరత్ర సంస్థలు స్పాన్సర్షిప్ వచ్చేంత వరకు కూడా దాన్ని అంటే మధ్యంతరంగా స్టాప్ చేయొద్దనే అంశానికి సంబంధించి మేము నిధులు బదిలీ ఏదైతే హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి బదిలీ చేశామన్నట్టుగా కూడా కేటీఆర్
సమాధానం చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఈరోజు ఇంకా ప్రశ్నించే అవకాశం అయితే కనబడుతుంది. దాదాపు ఇంకో మరో గంట 2 గంటల పాటు ఈ ప్రశ్నించే అంటే విచారణ అయితే కొనసాగే నేపథ్యం అయితే కనబడుతుంది. ఈ రోజు కేటీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే మరొకసారి ఇటు అరవింద్ కుమార్ తో పాటు బిఎల్ఎన్ రెడ్డిలను కూడా మరొకసారి ప్రశ్నించే అవకాశం అయితే ప్రధానంగా చూసుకుంటే గత కొంతకాలంగా కేటీఆర్ చాలా చిరాగ్గా కనబడుతున్నారు. మీడియా సోదరులు ఏదైనా ప్రశ్న అడిగినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో కావచ్చు, ఈ కార్ రేస్ విషయంలో కావచ్చు, సరిగ్గా సమాధానం చెప్పకపోవటాన్ని ఏ కోణంలో చూడాలంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈసారి కూడా తమదే అధికారం అన్నట్టు కూడా చెలాయిస్తూ రాష్ట్ర ఖజానాకు సంబంధించి పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ శాఖల్లో జరిగినటువంటి అవినీతికి సంబంధించి గత ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఇతరత్ర అధికారులు కావచ్చు, ఎవరైనా సరే దాని వెనుకాల ఉన్న వాళ్ళందరి యొక్క గుట్టు బయట పెట్టాలని చెప్పేసి ఇప్పటికే దాదాపు కొన్ని వాటిల్లో అంటే కొన్ని శాఖలకు సంబంధించి అవినీతి ఏదైతే కనబడుతుందో దానికి సంబంధించి ఇప్పటికే విచారణ కొనసాగిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఇందులో భాగంగానే కాళేశ్వరం కుంగుపాటుకు గురైన తర్వాత పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేయడం కావచ్చు, విద్యుత్ కొనుగోలు అంశానికి సంబంధించి అదొక కమిషన్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఇంకా ఈ కార్ రేస్ ఫార్ములాకు సంబంధించినటువంటి విచారణకు సంబంధించి కావచ్చు, ఇట్లా 1 by 1 బీఆర్ఎస్ నేతల పైన కంటిన్యూస్ గా నోటీసుల పర్వం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో వాళ్ళు దాన్ని అంటే తట్టుకోలేకుండా అంటే వాళ్ళు మరొకసారి అధికారంలోకి వస్తే వాళ్ళ ఇష్టాన్ని రాజ్యంగా రాష్ట్ర ఖజానా పైన మరింత గడ్డ కొట్టే ప్రయత్నం వాళ్ళు ఏదో చేసారో దానికి చెక్ పెట్టడంతో పాటు వాళ్ళ యొక్క అవినీతి అంతా బయటకు తీస్తున్న నేపథ్యంలోనే వాళ్ళు కొంత అంటే ఫ్రస్ట్రేషన్లకు గురై వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న సందర్భం అయితే కనబడుతుంది. చూసాము ఈ రోజు ఉదయం కూడా అంటే ఒకవైపు ఈ రోజు ఏసీబీ ప్రశ్నించిన తర్వాత వాళ్ళు అంటే కేసు అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారా అంటే మిగతా కార్యక్రమం కొనసాగిస్తారనే అంశం ముందస్తు తెలియకుండానే వాళ్ళు నేను ఎన్నిసార్లు అయినా విచారణకు హాజరవుతాను, ఈ రోజు నన్ను అరెస్ట్ చేస్తారు అనే అంశాన్ని బయట లేవనెత్తడము అంటే పూర్తి స్థాయిలో ఖచ్చితంగా కేటీఆర్ అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో పాటు అక్కడ గోల్మాల్ జరగడం అంటే నిధులకు సంబంధించి ఎలాంటి అనుమతులు క్యాబినెట్ అప్రూవల్ తీసుకోకుండా ఆర్థిక శాఖ అంటే ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఎలాంటి పర్మిషన్స్ లేకుండా నిధులు బదిలీ జరిగింది అనే అంశానికి సంబంధించి వాళ్ళకు పూర్తి స్థాయిలో క్లారిటీ ఉండటంతోనే వాళ్ళు కొంత ఫ్రస్ట్రేషన్ కి గురై మాట్లాడుతున్నారు అన్నట్టు కూడా మనకు క్లియర్ గా అర్థమవుతున్న సందర్భం కనబడుతుంది. అయితే వీటన్నిటికీ సంబంధించి ఈరోజు అంటే ఏదైతే A2 A3గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డిలు కూడా కొన్ని సందర్భాల్లో విచారణ జరుగుతున్నప్పుడు పూర్తి స్థాయిలో మా పైన కేటీఆర్ ఒత్తిడితోనే మేము ముందుకెళ్లాము, నిధుల బదిలీ వరకు వెళ్ళింది అనే అంశాన్ని కూడా వాళ్ళు ప్రస్తావించిన అంశాన్ని కూడా ఇప్పుడు కేటీఆర్ ని క్వశ్చన్ చేసే అవకాశం అయితే నేపథ్యం అయితే కనబడుతుంది. ఎందుకు వాళ్ళపైన ఒత్తిడి తేవాల్సి వచ్చిందన్న దానిపైన కూడా కేటీఆర్ ని క్వశ్చన్ చేసే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. మరొక గంట 2 గంటల పాటు విచారణ కొనసాగనున్న నేపథ్యంలో ఇంకా పూర్తి స్థాయిలో మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. మరొకసారి ఈ రోజు కేటీఆర్ ఇచ్చినటువంటి వాంగ్మూలంకి సంబంధించి మరొకసారి ఇటు బిఎన్ రెడ్డి అరవింద్ కుమార్లను మరొకసారి ప్రశ్నించిన అవకాశం అయితే కనబడుతుంది. లేదు అంటే వాళ్ళిద్దరితో పాటు కేటీఆర్ ని కూడా ముగ్గురిని ఒకే ప్లాట్ఫామ్ పై కూడా క్వశ్చన్ చేసే అవకాశం అంటే మరొకసారి విచారణకు పిలిచే అవకాశం అయిన నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో కేటీఆర్ అన్నటువంటి మాటలు అయితే అహంకార పూరితమే కాకుండా కేవలం అంటే వాళ్ళకు క్లియర్ గా నేను అవినీతి చేశాను కాబట్టి జైలుకు పోతాననే అంశం అయితే పూర్తి స్థాయిలో తెరపైకిస్తున్న నేపథ్యం కనబడుతున్నదట. ఈసారి ఏసీబీ వాళ్ళని అరెస్ట్ చేస్తుందా లేదంటే మరొకసారి విచారణకు పిలిచి అప్పుడు చర్యలు తీసుకుంటుందా అనేది మాత్రం మనం వెయిట్ చూడాల్సినటువంటి అంశం. థ్యాంక్ యూ భవిత.